హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ఇంతవరకు మీరు చూడని లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అయితే కనుక ఈ వీడియోలో 101% ఉండబోతున్నాయి. అన్నిటిని కూడా నేను తీసుకున్నానండి మీషో నుంచి. ఇవాళ నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ మల్ కాటన్ శారీ అండి, అసలు చాలా డీసెంట్గా ఉంది. లుక్ అయితే కనుక సైడ్లో నేను మీకు ఒక ఫోటో పెడతాను. నాకు పర్సనల్గా కూడా చాలా నచ్చిందండి. మెయిన్గా దీని కంఫర్ట్, కన్వెంట్, సాఫ్ట్నెస్ అయితే బాగా నచ్చింది. జస్ట్ మన దగ్గర ఉండేంటి ఇలాంటి సిల్వర్ బ్లౌజ్ లేదున్నా కానీ మీరు చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. అండ్ దీనికైతే కనుక రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చిందండి. హైట్, మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది గ్యారంటీగా సరిపోద్ది. ఇంత లోపలికి నేను చెక్కానండి, లోపలికి అంత టర్న్ చేస్తే కానీ నాకు ఇంకా కూడా లెంతే ఉంది కిందికి. అంత పెద్ద చీర, అసలు ఈ లెంత్ ఎక్కువ ఉందన్నమాట. సో జనరల్గా కాటన్ శారీస్ కట్టుకునేటప్పుడు మనకి కాళ్ళు పైకి వచ్చేస్తే అనే ప్రాబ్లం ఉంటుంది. అసలు ఈ చీరతో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా చాలా చక్కగా అయితే కనుకుంది. ఐ థింక్ 340 అండి. సైడ్లో మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను. రీజనబుల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా తీసేసుకోండి. దీంట్లో ఇంకొకటి రెడ్ కూడా ఉంది, కానీ ఈ కలర్ బాగుంది. ఎందుకంటే రెడ్ కన్నా కానీ ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో, ఈ వర్క్ అనేది ఈ చాక్లెట్ కలర్ కాంబినేషన్కి బాగా హైలైట్ అవుతుంది అనమాట లుక్ అనేది. అంటే లైక్ నాకు అనిపించింది. నా చాయిస్ నచ్చే వాళ్ళకి కూడా మేబీ నాకు అనుకోవడం అయితే ఇదే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇలా సెట్ చేశాను. ఇంక ఇయర్ రింగ్స్ అయితే కామన్గా నా దగ్గర ఉన్నటువంటి వాడుతుందండి. ఏం పెట్టుకోలేకపోయినా సింపుల్గా ఏమైనా పెట్టి చిన్న బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ, ఆఫీస్ రిలేటెడ్ ఎన్ని పోస్ట్లో మీరు ఉన్నా కానీ పర్ఫెక్ట్గా మీకు సూట్ అయిపోద్దండి. అండ్ పళ్ళు కూడా నిన్న ఇలాంటి కలెక్షన్స్ నేను మీకు ఒక వీడియో ఇచ్చాను, మీరు చెక్అవుట్ చేయండి, కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. ఆ వీడియోలో కూడా ఇలాంటి మంచి కలెక్షన్స్ అండర్ బడ్జెట్లో ఉన్నవే మీకు షేర్ చేశాను. సమ్మర్కి హాయిగా ఉండేలాగా, ఎప్పుడైనా కట్టుకున్నా కానీ ఇట్లా డీసెంట్గా ఉండేలాగా ఆ శారీస్ క్యాటలాగ్స్ అన్ని ఆ వీడియోలో ఉన్నాయి. కామెంట్ బాక్స్లో ఉంది, సో చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఇవాళ కలెక్షన్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి. 101% అయితే కనుక మీకు నచ్చేలాంటి క్యాటలాగ్స్ని తీసుకొచ్చానండి. ఈ కలర్ కాంబినేషన్లో అయితే కనుక చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. దీనిలో అంటే నాకు గుర్తున్నంత వరకు వేరే వాటితో పోల్చుకుంటే మాత్రం అవన్నీ సింగిల్ క్యాటలాగ్స్గానే ఉన్నాయి. దీంతో పోల్చుకుంటే దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కలర్స్ ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోయినా కానీ కలర్ అని ఇవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇట్లా సింగిల్ క్యాటలాగ్స్ ఉంటే స్టాక్ అవుట్ అయితే అసలు చాలా కష్టం అవుతుంది పట్టుకోవడం కూడా. సో ఇదైతే కనుక బెటర్. దీనిలో ఇది సేమ్ దానిలోనే ఇంకో కలర్ షేడ్ కూడా ఉంది. ఒకవేళ ఇది నేను స్టాక్ అవుట్ అయిపోద్దని అనుకుంటున్నాను, బట్ కలర్ ఉంది కాబట్టి వేరే చాయిస్ అనేది నేను మీకు సేమ్ చూపిస్తానండి. వేరే కలర్లో కూడా ఆప్షన్ ఉంది. మేబీ ఉందనుకుంటే కనుక సేమే పెడతాను, నో డౌట్. సో ఉంది కాబట్టి నేను మీకు కలర్ చాయిస్ని ఇది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం చూడబోతున్నాం ఈ సారీ కూడా ఒక లైక్ ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద క్రియేటర్ అయితే కనుక కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇది చాలా లుక్ అయితే కనుక శారీ కూడా ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ లుక్ కూడా అక్కడ బాగా అంటే లైక్ ఈ శారీకి మంచి పాయింట్స్ తీసుకొచ్చిందని చెప్పాలి. సైడ్లో మీరు ఫోటో చూస్తే గుర్తుపడతారు. సో ఎవరైనా నచ్చి తీసుకోవాలి, ఒకవేళ మేడం దగ్గర చూసినప్పుడు ఒకవేళ మీరు డ్రాప్ అయి ఉన్న బెస్ట్ ప్రైస్లోనే ఉందండి. సో మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు. అండ్ మీకు తెలుసు కదా, రీసెంట్ కాలంలో నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇక్కడ నచ్చేస్తుంది అనమాట. రెడ్ బ్లూ తర్వాత థర్డ్ ప్లేస్లోకి ఇది వచ్చేసింది ఆల్రెడీ, ఆరెంజ్ అనేది. ఆరెంజ్, కాపర్ లైక్ ఇవే ఎందుకో బాగా కనెక్ట్ అవుతున్నాయి, అందుకోసమే తీసుకున్నాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందనేసి. ఇదైతే కనుక పైన సైడ్ బార్డర్ జస్ట్ సింపుల్ గోల్డ్ బార్డర్ నేను క్లోజప్ లుక్ చేస్తున్నానండి. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక మనకు వచ్చేసి ఇట్లాంటి కలంకారీ బార్డర్స్ అంటారా దీన్ని, ఆ ప్యాటర్న్లోనే మనకైతే కనుక ఇచ్చారు. మెయిన్ దీని అందం అయితే కనుక బార్డరేనండి. కలర్ కాంబినేషన్ తర్వాత మంచి హిట్ ఐటమ్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఒకవేళ మీకు ఆరెంజ్ ఏమైనా డార్క్ అవుతుంది అని అనిపిస్తే కూడా మంచి కలర్ చార్ట్ ఉంది, మీరు చెక్ చేసుకుని చక్కగా అయితే కనుక తీసేసుకోండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను శారీ కట్టుకోవడానికి. ఇలాంటి శారీస్లో స్లిమ్గా కనబడతాం, కన్వెంట్ ఉంటాయి, ఫ్లోయీ ఉంటాయండి, హ్యాపీగా మీరు క్యారీ చేయగలుగుతారు కట్టుకున్నా కానీ. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఇదైతే ఇందులో కాపర్ కూడా ఉందండి. ఇది ఆరెంజ్, కాపర్, బ్లూ, రెడ్ లైక్ అంటే నార్మల్గా ఉండే కలర్స్ అన్నీ ఉన్నాయి. ఈ లెంత్ కూడా ట్రస్ట్ మీ చాలా చక్కగా వచ్చింది పెద్దగా. సో మీరైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక కంటిన్యూషన్ శారీ బాడీ అంతా ఇలాగే వచ్చేసి, ఇదైతే కనుక బార్డర్ బేస్ ప్రకారంగా మనకు వచ్చేసి ఇలాగా బ్లౌజ్ అయితే కనుక తీసుకున్నారండి. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇంకా దీని తాలూకు ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ క్లిక్ చేయగానే క్యాటలాగ్ దగ్గర సెల్లర్స్ ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే కూడా మేబీ ఇచ్చుంటారు, ఒకసారి చూడొచ్చు. విత్ కలర్స్తో పాటుగా ఫ్లోయీ శారీ చక్కగా అయితే కనుక మీకు నచ్చుతుందనే ఈ శారీని తీసుకొచ్చానండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఈ శారీస్తో పాటుగా నేను కట్టుకున్న శారీ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్యాటలాగ్స్తో పాటు మీరు చెక్అవుట్ చేయండి. ఇందులో రెడ్ కూడా ఉంది, రెడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ దీని పక్కనే లేదు, సెర్చ్ చేస్తుంటేనే వచ్చింది. విష్ లిస్ట్లో వేసి పెట్టాను. మీకు ఎవరికైనా ఒకవేళ ఆ కలర్ నచ్చితే కనుక తీసుకోవడానికి ఉంటుందనేసి నేను యాడ్ చేసేస్తాను. సేమ్ ప్రైస్ అది కూడా. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి, టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చింది. మీకు ఇది లెహెంగాలకి బాగుంటుంది, మంచి పట్టు కాన్సెప్ట్ వింటేజ్ లుక్ లాగా అయితే కనుక బాగుంటుందని అయితే కనుక ఈ సారీని కూడా తీసుకొచ్చానండి. చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకి. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చేసి పళ్ళు, ఇట్లా అంతా కూడా గోల్డ్ చెక్స్ ప్యాటర్న్, ఈక్వల్ బార్డర్ వచ్చింది. కాంట్రాస్ట్ బార్డర్ లావెండర్ తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి
అంటే గోల్డ్ కలర్ ఏదైతే వచ్చిందో అదైతే కనుక పళ్ళు అండి. శారీ అయితే కనుక కంటిన్యూషన్ వచ్చేసి మనకి ఇలాగే వస్తుంది. చాలా చక్కగా ఉంది. చీర అయితే కనుక కట్టుకుంటే కూడా చాలా డీసెంట్గా చాలా నీట్గా కనపడుతుంది. స్టెప్స్ పెట్టి కట్టుకుని కాస్త రెడీ అయ్యి ఒక మంచి వడ్డాణము ఒక చిన్న సెట్ ఏదైనా పెట్టుకున్న కోంబో సెట్ లాగా పెట్టుకున్న అదర్ రహో అంటే అది రహో అట్లుంటారు అంతే. చక్కగా అమ్మవారిలాగా ట్రెడిషనల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కనుక ఉంటారండి. అందులో మీకు ఎలాంటి డౌటే అవసరం లేదు. అంత చక్కగా అయితే కనుక ఉంది చీర. ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చు. కట్టుకుంటే కూడా మంచి లుక్ ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి చీర. మీకు ఒకవేళ చీర బోర్ కొట్టింది అనుకుంటే ఇమీడియట్గా మీరు లెహంగా లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మంచి లంగావణి అయిపోతుంది మీకు. బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి థ్రెడ్ డిస్టర్బెన్సే లేదు, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది వీవింగ్ అనేది. సో ఇలా పెట్టాను కానీ అండి, సింగిల్ స్టెప్ వేసుకున్న మీకు ఇది బాగానే ఉంటుంది. స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కానీ చక్కగా మీకు కూర్చుంటుంది చీర. మంచి కట్టుకోవచ్చు చక్కగా. మీకు అయితే కనుక కుచ్చుళ్ళకు కూడా చక్కగా మోల్డ్ అవుతుందండి సారీ అయితే కనుక. సో డిస్క్రిప్షన్లో లింక్ నేను ప్రొవైడ్ చేశాను. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో మంచి చీర నా నుంచి ఇది కూడా మీకు అయితే తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఓవరాల్గా సారీ అయితే కనుక ఇలాగే వచ్చేసి పళ్ళు అటు సైడ్ అయిపోయింది కదా అండి. ఇదైతే కనుక బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఏదైతే వచ్చిందో లావెండర్ మిక్స్ మీద బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ కావాలనుకుంటే చక్కగా మీరు ఇలా చూడండి. నచ్చింది అనుకుంటే మాత్రం 101% ఇది కూడా మీకు రికమెండెడ్. నేను నచ్చితేనే మీ వరకు తీసుకొస్తానండి. అసలు ఇప్పుడైతే కనుక బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా బాగుంది. కాంబినేషన్ అండి. యాక్చువల్గా మీకు కట్టుకున్న ఫోటో కూడా సైడ్లో పెడతాను. అంటే లైక్ ఇది కట్టుకున్న మోడల్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోటో చూస్తే ప్రజెంట్ దీని డిమాండ్ అండ్ క్రేజ్ మీకు అర్థమైపోతుంది. కంప్లీట్ ఇదైతే కనుక గోల్డ్ కలర్ జరీ వర్క్ అనేది తీసుకుని కాంట్రాస్ట్ ఏంటంటే దీనికి పింక్ కలర్లో ఇచ్చారు. పింక్ కలర్ బట్టే మనకైతే కనుక పళ్ళు కూడా వస్తుంది. చీర కూడా మెత్తగానే ఉందండి. హ్యాపీగా అయితే కనుక కట్టేసుకోవచ్చు. లెహంగాలకు కూడా బాగానే ఉంటుంది. రెడ్ అండ్ పింక్ ఇప్పుడు బాగా నడుస్తున్నటువంటి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్. ఇదైతే కనుక ఇట్లాగా వేవ్ ప్యాటర్న్ లాగా అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లాగా వర్క్ అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. సారీ అయితే కనుక ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది రెడ్ అండ్ పింక్ కలనేత కాంబినేషన్ వల్ల ఒక మంచి లుక్ అయితే కనుక ఉంది చీర. అచ్చం పట్టు చీరనండి. మనకి బ్రైడల్లో ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఫొటోస్ వీడియోస్లలో కూడా బాగా రావాలి అనేసి ఎగ్జాక్ట్గా మీకు బ్రైడల్ లుక్ ఉండేటటువంటి శారీ గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇలాగ ట్రై చేద్దాం అనుకుంటే కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. నా నుంచి ఇది కూడా మీకు తప్పకుండా రికమెండ్ చేస్తానండి. ఒకవేళ మీరు చూడండి నచ్చింది అనుకుంటే కనుక థ్రెడ్స్ కదా బ్యాక్ సైడ్ కూడా ఏం లేవు చూడొచ్చు. ఇంకేమైనా ఈ ఫ్లోలో మర్చిపోయినా మీరు నన్ను తప్పకుండా కామెంట్లో అడగవచ్చు. నేను ఆల్రెడీ అన్నిటినీ కూడా ఆన్సర్ చేస్తూనే ఉన్నాను. అండ్ నేను చెప్తూ ఉంటాను కానీ అండి అక్కడక్కడ చిన్న పాయింట్ ఎక్కడైనా స్కిప్ అయినా స్పీడ్లో ఉన్నా కానీ అడుగుతారు మన వాళ్ళు. పర్వాలేదు, ఏమైనా డౌట్ ఉన్నా కానీ పెట్టండి. షార్ట్ వీడియోలో కూడా ఇవాళ మార్నింగ్ కూడా ఒక రిప్లై ఇచ్చాను. మేడం అన్నారు మీరు వేసుకున్న సైజ్ ఏంటది అని. నేను ఎన్నో వీడియోలో చెప్పుంటున్నా ఎల్ సైజ్ అని. ఫస్ట్ టైం చూసి ఉండొచ్చు, లేదంటే ఆ వీడియోనే ఆ షార్ట్ వీడియోనే మేడం చూసి ఉండొచ్చు కాబట్టి అడుగుంటారు. నేను ఆల్రెడీ క్లియర్గా పెట్టాను మ్యామ్ నేను ఎల్ సైజ్ తీసుకున్నాను అని. అలా ఏమైనా డౌట్ ఉన్నా కానీ అడగొచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఈ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకా మీకు ఐరన్ చేసి అట్లా పెట్టి చక్కగా కట్టుకున్నారంటే మాత్రం అసలు సూపర్ హైలైట్ మీరే. అంతే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనమాట. అంత అందంగా ఉంది చీర. ఇదైతే కనుక మనకి స్టార్టింగ్ కట్చింగ్ పాయింట్ అండి ఒక 1/2 మీటర్ వరకు అయితే కనుక వచ్చింది. ఎందుకంటే జనరల్గా బరువు ఎక్కువ అవ్వకుండా ఇస్తారు, మొత్తం అంతా అయితే వెయిట్ అయిపోద్ది అనేసి. కాంట్రాస్ట్ ఏంటంటే మనకు బార్డర్ కాంబినేషన్ బట్టి మనకి ఈ కలర్ బ్లౌజ్ అయితే కనుక విత్ డాటెడ్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చేసిందండి. ఇంకేదైనా మీరు ఒకవేళ వర్క్ రిలేటెడ్ వేసుకోవాలనుకున్న మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అలా కూడా మీరు వేసుకోవచ్చు. మంచి రెడ్ అండ్ పింక్ మిక్స్ కాంబినేషన్ పైన అయితే కనుక ఈ చీర కూడా అద్భుతంగా ఉంది. మిస్ చేసుకోవద్దు. నచ్చితే ఇంకొక చీర చూపిస్తానండి. ఈ చీర కూడా మీకు నచ్చాల్సిందే. ఇంకా మీరు ఇన్ని చీరల నుంచి మీకు ఏది నచ్చిందో చూసుకుని ఇంకా మీరైతే హ్యాపీగా తీసేసుకోండి. కాంబినేషన్ ఇది కూడా ఆదరాహం అనాల్సిందే మీరు, అంత చక్కగా అయితే కనుక ఉంది. బార్డర్ కాంబినేషన్ కూడా దీనికి చాలా బాగా వచ్చిందండి. మంచి ఏమంటారు మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది బ్లూకి కదా, బాగుంది. అండ్ కాంబినేషన్ కూడా ఇది బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ కూడా చాలా బాగుండింది. కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా ఈ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ హైలైట్ అయింది. అండ్ కొత్త కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడంగానే కూడా. బ్రొకెట్లో అయితే కనుక మనకు వచ్చేసి 1 మీటర్ వరకు బ్లౌజ్ వచ్చిందండి. మీకు నచ్చిన డిజైన్ చక్కగా పెట్టేసి అయితే కనుక కుట్టించుకోండి. హెవీగా ఉంది, ప్యాటర్న్ బాగుంది. బార్డర్ అయితే కనుక మనకి ఎల్లో కలర్లో వచ్చింది కాంట్రాస్ట్లో. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళు అండి. ఇది పళ్ళు ప్యాటర్న్ విత్ జరీ వర్క్తోని. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనం చూడబోతున్నాము. నైస్ శారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్
కలర్ కామన్గా నాకు నచ్చుతుంది కాబట్టి నేను కలర్ అనడం కన్నా ఈసారి ఫస్ట్ మార్కులు దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీకి ఇచ్చేస్తానండి. కలర్ నాకు బ్లూ అంటే నచ్చుతుంది మామూలుగా కూడా, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మార్కులు వేయాలంటే కనుక నేను క్వాలిటీకి పెడతాను. అంత సాఫ్ట్గా స్మూత్గా అయితే కనుక కలర్ కాంబినేషన్ వచ్చింది. హైలీ రికమెండెడ్. మీకు జరీ వర్క్ అయితేనేమి, కాంబినేషన్ అయితేనేమి, పైన బార్డర్, డౌన్ సైడ్ బార్డర్ అండి. అండ్ మీకు ఇది లెహెంగాస్ కూడా చాలా చక్కగా అయితే కనుక బాగుంటుంది. మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా, గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా, మీరు కట్టుకోవాలనుకున్నా కానీ శారీ మెత్తగా ఉందండి. మీరు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది శారీ. కుచ్చుళ్ళకి కావచ్చు, పళ్ళు దగ్గర పెట్టుకోవడానికి కావచ్చు. సో స్టిఫ్నెస్ ఉంటే కనుక కొన్ని మనకి మోల్డ్ అవ్వవు, ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. వెళ్ళే హడావుడు ఉంటే ఇంకా అస్సలు ఒకసారి చీరలు మాటేనవు కదా, అలాంటి డిస్టర్బెన్స్ అయితే ఈ చీరతో ఉండదండి. 100% ఆరామ్గా పెట్టుకోవచ్చు చీర కుచ్చుళ్ళు. అంత మెత్తని ఫ్యాబ్రిక్, ఖచ్చితంగా మీ మాట ఉంటుంది చీర. చీరలు కూడా మాట వింటాయా అంటే ఖచ్చితంగా అవునంటానండి నేను. అసలు ఒక్కొక్కసారి వెళ్ళే హడావిడిలో ఉన్నప్పుడు చచ్చిన మాటలు ఎన్నిసార్లు కూర్చోబెట్టండి, అసలు చీర కుచ్చుళ్ళు సరిగా రావు, పళ్ళు సరిగా రాదు. అట్లా ఇదిగోండి ఇలా అయితే కనుక చక్కగా మీకు కూర్చోడానికి కుచ్చుళ్ళు అయితేనేమి ఇవంతా కూడా పర్ఫెక్ట్గా మీకు వచ్చేలాగా ఇది ఒక మంచి చీర. బాగుంటుంది కట్టుకుంటే. మంచి కచ్చంగు పాయింట్ నుంచి కూడా మీకు అయితే ఈ వర్క్ అనేది వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు దీనికి. ఫ్యాబ్రిక్ బాగుంది, క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుందండి, చాలా అందంగా ఉంది. చీర కట్టుకుంటే కూడా ఫుల్ హైలైట్ ఉంటుంది. మీరు సింగిల్ స్టెప్ వేసుకోండి, స్టెప్స్ పెట్టుకుని అయినా కానీ, జ్యువెలరీతో కానీ రెడీ అయినా కానీ బాగుంటుంది చీర. ఎంత బాగుందో చూడండి చీర. మంచి రంగు అండి. ఈ రంగు ఎవరికి నచ్చదు చెప్పండి అండి. మంచి ఇంత మంచి ఇంకు, డార్క్ ఇంక్ బ్లూ చెప్తామా, పర్పుల్ ఆ షేడ్లో వచ్చేసి చక్కగా అయితే కనుక పళ్ళు ఈ విధంగా వచ్చింది. హైలీ రికమెండెడ్. క్వాలిటీ వైజ్, డిజైన్ వైజ్, ఫ్యాబ్రిక్ వైజ్, కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ అంతా కూడా మీకు ఇలా మీరు వర్క్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు ఒకవేళ బ్లౌజు ఇది వద్దనుకుంటే కనుక. అండ్ ఇది ఒక శారీ తీసుకొచ్చాను. ఇంకొక శారీ అయితే కనుక అండి లెనిన్ కాటన్ శారీలో తీసుకొచ్చానండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇంతకుముందు మంగళగిరిలో వచ్చిందండి ఈ శారీ. సో ఇది కూడా చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే కనుక. దీని బ్లౌజే దీనికి హైలైట్ అండి మెయిన్గా. ఒకవేళ మీరు కనుక హైలైట్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇవి ఖచ్చితంగా కుట్టించేసేసుకోండి. శారీకి వచ్చినటువంటి పళ్ళు కాంబినేషన్ అండి ఇదైతే కనుక. ఇలా పళ్ళు వస్తుందన్నమాట. ఇదంతా ఏంటంటే పువ్వులు ఉంటాయి కదా మామూలుగా, ఎలా చెప్పొచ్చు, మనం అక్కడక్కడ లైక్ ఏమంటారు షార్ట్స్లలో అక్కడక్కడ చూస్తూ ఉంటామండి. లైక్ దారి మీద అంటే చెట్లన్నీ ఎండిపోయిన తర్వాత ఓన్లీ పువ్వులు మాత్రమే స్టెమ్స్తో హైలైట్ అవుతాయి కదా. ఒక్కొక్కసారి నాకు అందట్లేదు ఆ వర్డ్ కూడా. ఫారినర్స్ కంట్రీస్లలో స్ట్రీట్స్ మీద అలా లైటింగ్ పడుతూ ఇలాంటి పూలు చూస్తూ ఉంటాం కదా అండి. అలాంటి ప్యాటర్న్ వచ్చింది. ఇంకా నాకు ఇంతకన్నా ఇంకా బాగా చెప్పడానికి ఇంకా గుర్తు రావట్లేదు ప్రజెంట్ అయితే. ఇంకా మీరు అలా పెట్టేసుకోండి దీన్ని. అలా వచ్చింది. నేను క్లోజప్ లుక్ చూపిస్తాను ఇంకొకసారి. ఒకవేళ ఇంకేదైనా ఉందంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎప్పుడైనా చెప్పడానికి నాకు కూడా ఉంటుంది. అండ్ ఇదైతే కనుక మెయిన్ కలర్ కాంబినేషనే హిట్ అండి. ఇట్లా వస్తుంది. నేను మీకు క్లోజప్ లుక్లో అయితే కనుక చూపిస్తున్నాను. ఇవి ఫ్లవర్స్ నేనైతే అదే అనుకుంటున్నాను. ఆకలే ఉండవు, మొత్తం అంతా ఎండిపోయిన తర్వాత పువ్వులు పూస్తూ ఉంటాయి ఆ స్టెమ్స్కి. అవే హైలైట్. ఇంకా గుత్తులు గుత్తులు పూస్తూ మనం చూస్తూ ఉంటాం కదా అండి సినిమాలలో అక్కడెక్కడ షార్ట్స్లలో, అలా అనమాట. అలా వచ్చేసి శారీ అంతా కూడా సేమ్ బాడీ అంతా అదే హైలైట్ అయింది. కాంట్రాస్ట్లో మనకి ఎల్లో కలర్ బార్డర్, జరీ బార్డర్ మిక్స్. శారీకి వచ్చేసి 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో వచ్చేస్తూ ఇదైతే కనుక బ్లౌజ్ 80 సెంటీమీటర్ ప్లెయిన్ బ్లౌజ్తో వచ్చిందండి. బ్లౌజ్ ఖచ్చితంగా ఉండాలి దీనికి, అప్పుడు ఇంకా కూడా లుక్ అనేది బాగుంటుంది. దీని అందం మాత్రం ఈ బార్డర్, బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ మాత్రమే. ప్రీమియం క్వాలిటీ లెనిన్ కాటన్ శారీ కట్టుకుంటే మాత్రం నాది గ్యారంటీ అదరహో అనాల్సిందే. ఎవ్వరు కూడా అసలు మీరు లైక్ ఈ కాంబినేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత లేటెస్ట్ కలర్ కాంబినేషన్ పైన ఈ కాంట్రాస్ట్లో కొత్తగా వచ్చింది కాబట్టి నేను మీకు ఇది హైలీ రికమెండ్ చేస్తాను. ఇవాళ నేను చూపించినవి అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నా శారీ దగ్గర నుంచి అన్నీ కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే మన పేజ్ని ఫాలో అయిపోవాలి. అండ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏ శారీ తీసుకోవాలనుకుని ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయండి. బై బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.